నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి మణికంఠ గారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో సింహరాశి వారికి ఈ కొత్త సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ఆర్థికంగా, ఆరోగ్యంగా అన్ని విధాలుగా మరి కొత్త సంవత్సరం వీరికి ఎలా ఉండబోతుంది గురుగారు? సో మణికంఠ గారు, మనకి ఈ పేరులో ఉంది విశ్వవసు నామ సంవత్సరం. విశ్వం అంటే యూనివర్స్ అండి. వసు అంటే 2-3 రకాల మీనింగ్లు అండి. ఒక్క మీనింగ్ ఏంటంటేనండి ధనం. ఈ ప్రపంచం అంతా ధనమయంగా ఉంది, ఈ ప్రపంచం అంతా ఐశ్వర్యమయంగా ఉంది అనేది ఈ పేరు. ఇంకొకటి వశు అంటే నివాసం కూడా ఉండటం. మనం ఎక్కడ నివాసం ఉన్నామండి? పెద్ద ప్రపంచంలో నివాసం ఉన్నాము. చిన్న చిన్న వాటి గురించి కష్టపడకూడదు, చిన్న చిన్న వాటి గురించి వర్రీ అవ్వకూడదని. ఇంకొక మీనింగ్ ఏమంటే వసు అంటే అందమైన అమ్మాయి అని కూడా వస్తుందండి. అంటే మన జీవితం అంతా, ఈ విశ్వం అంతా ఒక అందమైన అమ్మాయి లాంటిది అని మనకి సింబాలిక్ ఉంటుందన్నమాట. అంటే పోయిన ఏడుతో పోలిస్తే ఈ సంవత్సరం ఏంటంటేనండి, పోయినసారి ఇది క్రోధీనామ సంవత్సరం, అంటే కోపంగా ఉంటుంది అని. ఈ సంవత్సరం ఏంటంటే విశ్వవసునామ సంవత్సరం, అందంగా బ్యూటిఫుల్గా ఈ ప్రపంచం అంతా ఉంటుంది అనేది. ఎందుకు అలా పేరు పెట్టారంటే, మీరు గమనించుకుంటే పోయిన సంవత్సరం క్రోధం ఎవరెవరండి? కొన్ని రాజకీయ పార్టీలకి, ప్రజల మీద రాజకీయ పార్టీలకి చాలామంది వాళ్ళ పదవులన్నీ పోగొట్టుకొని వెళ్ళిపోయారండి. అంతేకాకుండా మనకి కొన్ని దేశాల్లో ఫైటింగ్లు కూడా మనకి చెప్పుకుంటే హమాస్ తీవ్రవాదుల దగ్గర నుంచి కానివ్వండి, తర్వాత మనకి ఇజ్రాయెల్ ఫైటింగ్స్, అక్కడి నుంచి యుక్రెయిన్, రష్యా, మనకి పక్కన ఉన్న బంగ్లాదేశ్ హిందువుల పైన ఊచకోత, అంతా బాగుందండి. సడన్గా ఆల్ ది వే ఓవర్ నైట్లో ఒక తిరుగుబాటు రావటము, ఇలా మనకి చాలా విధంగా ఎక్కడ చూసుకున్నా కానీ ఒక కోపం అన్నమాట. నేచర్లో కూడా మనకి కాలిఫోర్నియా అడవులు కాలిపోవటం కానివ్వండి, మనకి చాలా అవాంతరాలు కూడా ఇక్కడ కూడా జరిగినాయండి. ఇలా కోపం అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి క్రోధీనామ సంవత్సరం. మరి ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటే అంతా బ్యూటిఫుల్గా ఉంటుంది, సంపదమయంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది అనే సింబాలిక్గా విశ్వవసునామ సంవత్సరం చెప్పారు. ఇది మనకు కూడా ఊళ్ళల్లో మనం చూస్తూ ఉంటాం కదా, ఏదైనా గొడవలు వచ్చినప్పుడు పెద్ద మనుషులు వచ్చి సర్ది చెప్తారు. ఎందుకు చిన్న చిన్న వాటికి వరుసుకుంటాం, కాంప్రమైజ్ అయిపోదాం, ఎందుకు చిన్న చిన్న విషయాలకి, ఏదో జరిగింది అయిపోయింది వదిలేసి ముందుకు పోండి, అవకాశాలు ఎన్నో ఉన్నాయి, లెగిస్తే ముఖముఖాలు చూసుకుంటాం, ఎందుకు ఈ గొడవలని సర్ది చెప్తూ ఉంటారు అనమాట. ఈ సంవత్సరం కూడా అలా ఇంకా అయిపోయింది, ఏదో అయిపోయింది, చక్కగా ఉందాం, మూవ్ ఆన్ వెళ్ళిపోదాం, ప్రపంచం చాలా పెద్దది, ఎన్నో అవకాశాలు ఉన్నాయి, వాటి మీద ఫోకస్ చేద్దామని ఒక థాట్ ప్రొవోకింగ్లో జనాలందరూ ఉంటారనమాట. ఇలాంటి సందర్భంలో సింహరాశి వాళ్ళు కనుక చూసుకుంటే ఫస్ట్ ఇందులో మఖ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం అంతా మనకి సింహరాశిలో ఉంటారు. మనకి ఇందులో ఆదాయము, తర్వాత వ్యయం, రాజ్యపూజ్యం, అవమానం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఆదాయం 11, వ్యయం 11 ఉంది. సో మనకి 2 సమానంగా ఉన్నాయి అనమాట. అందులో వీళ్ళకి పెద్ద వచ్చేది ఏముండదు, పోయేది కూడా ఏముండదు. ఇందాక మనం చెప్పుకున్న విశ్వవసునామ సంవత్సరంలో అంతా బాగానే ఉంటుంది ఓవరాల్గా. తర్వాత రాజ్యపూజ్యం వచ్చేటప్పటికి 3, అవమానం 6. సో ఇక్కడ వీళ్ళకి అవమానించే వాళ్ళు చాలామంది జనాలు ఎక్కువగా ఉంటారు. వాళ్ళు ఇన్సల్ట్ చేస్తే దాన్ని మీరు రిసీవ్ చేసుకొని మనసులో పెట్టుకొని ఉక్రోషం అయిపోయి మాటకి మాట చెప్పి ఇవన్నీ ప్రాబ్లమ్, తమలో తమ బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంటారా, అన్నారులే అని ఇటుది అవతల వదిలేస్తారనేది వీళ్ళ చాయిస్లో ఉంది. అందుకని మనిషికి వివేక వైరాగ్యం ఉండాలంట. ఏది తీసుకోవాలి, ఏది వదిలేయాలి తెలవాలంట. వివేకం అంటే ఏంటి? సెలెక్ట్ చేసుకునే దాంట్లో బుద్ధి ఉండాలి. వదిలేసే దాన్ని కూడా కరెక్ట్గా వదిలేయాలన్నమాట. ఎవరో ఏదో అన్నారని చెప్పేసి దాన్ని మైండ్లో పెట్టుకొని దాన్ని పెంచి పోషించుకొని నైట్ నిద్రపోకుండా ఉంటారా, దాన్ని అక్కడ అలా బయట ముందుకెళ్ళిపోతారనేది వైరాగ్యం. ఏం వదిలేయాలి? కామ క్రోధ మదమోహాలను వదిలేయాలన్నమాట. అవమానాలను వదిలేయాలి, వేరే వాళ్ళని ద్వేషించేది వదిలేయాలి, మన లేజినెస్ని వదిలేయాలి. అలా వదిలేసి దాన్ని వైరాగ్యం అంటారు. ఇంక వేరే పెద్దది ఏం కాదనమాట. అందుకే వీళ్ళకి కొంచెం అవమానాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి వాటిని కొంచెం లైట్గా తీసుకొని మూవ్ ఆన్ అయిపోవాలి, అక్కడ స్టిక్ అవ్వకుండా అనేది ఒకటి మేజర్ ఇంపార్టెంట్ అనే ఒక మెసేజ్. అయితే ఇందులో గ్రహస్థితి కనుక చూసుకుంటే శని మీనంలో, గురువు మిథునంలోను, రాహు కుంభంలో, కేతు వచ్చేటప్పటికి సింహంలో ఉన్నారండి. సో తన ఉన్న సింహరాశి వాళ్ళకి సింహంలోనే కేతు ఉన్నారు. ఇది కొంచెం ప్రాబ్లం క్రియేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే మనకి ఓవరాల్గా కనుక చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి బట్టి వీళ్ళకి ఎలా ఉండబోతుంది, మన లఘు గోచారం, సూక్ష్మ గోచారం అంటారనమాట. ఈ పద్ధతిలో, ఈ కాన్సెప్ట్లో మన మహర్షులు ఏం చెప్తారంటే స్వల్ప దుఃఖానిచనయం స్థాన ప్రాప్తి వాదం హాని అని చెప్తారు. అంటే వీళ్ళకి ఏమవుతుందంటే స్వల్ప దుఃఖ నిశ్చయం అంటే సిరీస్ ఆఫ్ మిజరీస్, అంటే ఒకటి పోయిన తర్వాత ఒకటి వీళ్ళకి బాధలు వచ్చే అవకాశం ఎక్కువగా 1 by 1 వస్తాయి. 1 by 1 ఒకటి క్లోజ్ చేశారు, ఇంకోటి ఓపెన్ అవుతుంది, ఒకటి క్లోజ్ చేశారు, ఇంకోటి ఓపెన్, ఇలా కంటిన్యూస్గా వీళ్ళకి 2.5 years శని వీళ్ళకి ఈ విధంగా ఏదో ఒక బాధని, అవమానాలు తీసుకొచ్చి వేస్తూ ఉంటారు. అంతేకాని గురువు ఉండటం వల్ల స్థాన ప్రాప్తి, వీళ్ళ యొక్క వర్క్లో కానివ్వండి, ప్రొఫెషన్లో కానీ ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. గురువు 11th హౌస్లో ఉండటం వల్ల. కానీ శని వేద కూడా ఉంది. గురువు తను ఇవ్వాల్సిన
రిజల్ట్ ఎక్కువ స్టేజ్లో ఇవ్వకుండా మోడరేట్గా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అయితే రాహు 7వ ఇంట్లో ఉండటం వల్ల వేరే వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా శారీరకంగా బాధలు అంటే వీళ్ళు ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళతో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో స్థానం ఒక ఇంప్రూవ్మెంట్ అయ్యి గ్రోత్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. శని ఉండటం వల్ల ఏదో ఒక విషయంలో వీళ్ళకి దుఃఖం కలిగించే బాధలు జరుగుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. మనం జనరల్గా కనుక చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి చాలా కేర్ఫుల్గా ఉండాలి వచ్చే 2.5 సంవత్సరం. నాకు ఒక క్లయింట్ కూడా ఉన్నారండి సింగపూర్ నుంచి, వాళ్ళకి సింహరాశి. ఎప్పటి నుంచో చెప్పుకుంటూ ఉంటారనమాట. 2 months ముందే వీళ్ళు ఏదో ఒక దానికి జాబ్ మారాలి, ఎలా ఉంటుంది ఏంటి చాలా టైంలో మారడం కరెక్ట్ డిస్కషన్ చాలా జరిగింది. ఫైనల్గా ఏమని కంక్లూజన్ ఇచ్చామంటే జాబు మారండి, అయితే వచ్చే జాబులో ఒక 2.5 years ఒక 2 years చాలా టఫ్ టైం నడుస్తుంది మీకు. అది గుర్తు పెట్టుకొని మీరు అది హై పొజిషన్, మంచి పొజిషన్ వచ్చేసింది అనమాట. సింగపూర్లో చాలా హైఫై ఒక పొజిషన్లో వచ్చింది, ఉన్న దాంట్లోనే వేరే పొజిషన్లో వచ్చింది. బట్ ఆ పొజిషన్ చాలా ఛాలెంజెస్తో ఉందని యాంటిసిపేట్ చేసి నాకు ఎలా ఉంటుంది నా ఒపీనియన్ తీసుకున్నాను. నేను కూడా అది చెప్పాను, ప్లానెట్స్ ప్రకారంగా కూడా 2.5 years మీకు అష్టమ శని రాబోతుంది. ఇదంతా స్మూత్గా ఉండదు. బట్ అసైన్మెంట్ తీసుకోండి, దీనికి మెంటల్గా ప్రిపేర్ అయ్యి తీసుకోండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు డిస్టర్బెన్స్గా ఫీల్ అయ్యి అనీజీగా ఫీల్ అయ్యి ఇబ్బందిగా ఫీల్ అవుతారు ఖచ్చితంగా. అది ముందుగానే మీరు యాక్సెప్ట్ చేసి ఎలా ఉన్నా సరే తీసుకోండి అన్న యాటిట్యూడ్తో ముందుకు వెళ్ళండి అని చెప్పేసి ఒక అడ్వైజ్ లాగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇది అడ్వైజ్ అంటే మనకి మహర్షులు ఏం చెప్తారంటే అష్టమ శనిలో అంటే వీళ్ళకి అష్టమ స్థానంలోకి మీనరాశిలోకి శని ఎంటర్ అవుతున్నాడు. సింహరాశి దగ్గర నుంచి కౌంట్ చేసుకుంటే అది 8th house అవుతుంది అనమాట. వీళ్ళకి 8th houseలో శని ఉంటే దీన్ని అష్టమ శని అంటారు. అంటే అష్ట కష్టాలు వస్తాయని చెప్పేసి మీనింగ్ అనమాట. మనకి మహర్షులు సంస్కృతిలో ఏం చెప్తారంటే నానా కార్య విరోధచ్చ వ్యాధి పీడాం ధనక్షయం అపమృత్యు భయప్రాప్తి అష్టమస్తే శనే భవేత్. 8వ ఇంట్లో శని ఉంటే ఏమవుతుంది, నానా కార్య విరోధచ్చ, ఏ కార్యక్రమం చేసినా అందులో గొడవలు వస్తాయి. రెండోది వ్యాధి పీడం, వ్యాధుల ద్వారా పీడించబడతాడు. ధనక్షయం, వీళ్ళు ఇప్పటిదాకా దాచుకున్న ధనం ఏమైనా ఉంటే ఈ ధనం వాళ్ళది కరిగిపోతుంది ఆర్థికత్వంలాగా. అంతేకాకుండా అపమృత్యు భయం, చనిపోతారా అంటే కాదు, మృత్యు భయం వచ్చేస్తుంది. అయ్యో పోతామో అసలు నడుస్తుందో లేదో, ఈ లైఫ్ ఉంటుందా పోదో, ఈ జాబ్లో చేరాను, ఇందాక కేసు తీసుకోండి సింగపూర్లో చేశాను, ఇప్పటికి జాబ్లో చేరాను, అసలు అంత దూరం పోయింది సింగపూర్, అంత దూరం పోయింది, ఇక్కడ వదిలేసింది, ఇక్కడ జాబ్ గురించే కదా, ఏదో డబ్బులు వస్తాయను అక్కడికి బాగుంటాయి, ఇక్కడికంటే అక్కడ బాగుంటుంది వెళ్తారు. అక్కడ జాబ్ లేకపోతే ఆ పోయిన పర్పస్ ఇంకా ఉపయోగం ఉండదు కదా. అందుకని అపమృత్యు భయం ప్రాప్తి అని చెప్తారనమాట. అంటే ఇది 8th హౌస్లో ఉండటం వల్ల ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. దీన్ని అష్టమ శని అంటారు. అంతేకాకుండా 10th హౌస్లో దృష్టి ఉండటం వల్ల గెయిన్ లెస్ లేబరింగ్, ఏదైనా కనుక పని చేస్తే ఆ లేబర్ మన పడిన కృషికి రిజల్ట్ ఉండదు. లాస్ ఆఫ్ మనీ, లాస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఉద్యోగం కూడా పోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కావచ్చు, ధనం కావచ్చు, ఎక్కువగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా. అందుకని జాబులో టఫ్నెస్ వస్తే మీరు హోల్డ్ చేయాలి, ఆ ప్రెషర్ భరాయించాలి. అదే వాళ్ళకి అడ్వైజ్ ఇచ్చాను. 2.5 years సరిగా ఉండదు, ఖచ్చితంగా ఉంటుంది. ఇది తెలుసుకోవాలి ముందు, నాకు ప్రెషర్ ఉంటుంది అని తెలుసుకొని దానికి సంబంధించిన రెమెడీస్ పట్టుకొని వెళ్ళిపోతే సేఫ్ గార్డ్ అవుతారు. అసలు ఏమి తెలవని వాళ్ళకి రాశి ఫలాలు చూడరు, అసలు పట్టించుకోరు, మీరు నమ్మమని వెళ్ళిపోతారు. ప్రెషర్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళకి ఆల్టర్నేటివ్ లేదు కదా. ఇప్పుడు ప్రెషర్ ఉండటం వల్ల ఆల్టర్నేటివ్ పెట్టుకున్నారు వీళ్ళు. ఓకే ప్రెషర్ ఇది ఇలా ఉంటుంది, నా యాటిట్యూడ్ ఇలా ఉండాలి, కొంచెం పేషెన్సీగా ఉండాలి, ముందుగానే ఏదైనా ఎలక్ట్ చేసుకోలేదు. అసలు ఇదేంటి ప్రిపేర్ అయిపోతే లైఫ్ ఇఫ్ యూ డోంట్ ప్రిపేర్ ఇట్ ఈస్ అన్ప్రిపేర్డ్. ఆ మూమెంట్లో వదిలేయాలనిపిస్తుంది, కాకుండా పోతారు. అందుకని మన పెద్దవాళ్ళు రాశి ఫలాలు తెలుసుకోవాలి. ఉగాది పండగ రోజున గుళ్ళలో వెళ్ళుకోవాలి, యూట్యూబ్లో చూసుకోవాలి, రాశి చూసుకోవాలి, ఎలా ఉందో అనలైజ్ చేసుకోవాలి, మైండ్లో పెట్టుకోవాలి. ఇదేదో బాగుంది బాగలేదని కాకుండా మెంటల్గా హోలిస్టిక్గా మీరు యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి. అందుకని గుళ్ళల్లో పెట్టారు. మీకు వచ్చిన మనకు ఉగాది పచ్చడి సిగ్నిఫికేషన్స్ ఏంటంటే అన్నీ చూసుకోవాలి కదా. లైఫ్లో చెడు ఉంటుంది, అది ఉంటుంది. మనకి పెద్దవాళ్ళు చాలా బ్యూటిఫుల్గా పెట్టారండి ఉగాది పచ్చడి కాన్సెప్ట్. అంతే కదండి, ఎక్కడ లేదు, ఏ పండుగలో లేదు. అన్ని రకాల టేస్ట్లు దానిలో ఇంగ్రీడియంట్ ఎందుకు పెడతారు, ఆ వేప పువ్వు కూడా ఎందుకు పెడతారంటే చేదు తగలాలి మనకి. ఓకే మన చెడు వస్తుంది, మంచి ఉంటుంది, అన్నీ ఉంటుంది కదా. ఆ మైండ్ ప్రిపేర్ చేసే కాన్షియస్నెస్ మన బ్యూటిఫుల్గా ఇలాంటి సిస్టము, ఇలాంటి కల్చరు, ఇలాంటిది అసలు ఎక్కడా లేదండి ప్రపంచంలో. మన పెద్దవాళ్ళకి మన బ్యూటీ, ఆ సనాతన ధర్మంలో ఉన్న బ్యూటీ అంటే ఉగ్గు పాల నుంచే మనకి బ్రహ్మ జ్ఞానాన్ని బోధిస్తారు. చూడండి, ఆ తల్లి జోలపాట పడుతుంది, ఆ పాటలోనే తత్వం ఉండిపోతుందండి. ఓకే మదాలస అని చెప్పేసి ఒక జోలపాట ఉంటుంది. నువ్వు పుట్టావు, ఈ పుట్టిటంతో ఈ శరీరం అంతా పంచభూతాలతో నిండి ఉంటుంది.
ఓకే, ద్వంద్వాలకు నువ్వు సెట్ పడకూడదు అని తల్లి బిడ్డకు పాడుతుందండి. అంటే మనకు అలాంటి కల్చర్, ఒక బ్యూటీ చూడండి. ఒక పండగ రోజు మనం చేతి తింటాం, ఎందుకంటే భవిష్యత్తులో వస్తాయి, అన్నీ కలిసి ఉంటుంది. అందుకని ఈ రాశి వాళ్ళకు కూడాను ఒక 2 years టఫ్నెస్ని ఫేస్ చేస్తారు. అందుకని చెప్పేసి మీరు చెడ్డవాళ్ళని కాదు, లేదంటే మీరు క్యాపబిలిటీ లేని వాళ్ళని కాదు, లేదంటే ఇదే కాదు. దాని మీనింగ్ ఏమంటే స్పిరిచువల్గా మీరు ఎలివేట్ అవ్వాలి, ఉన్నతంగా ఉండాలి. ఏదన్నా మీకు సరిపడంది మీ చుట్టూ జరిగిన, అంటే మీకు అనుకూలమైనది ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా దానికి మీరు చెల్లించకూడదు, దాన్ని యాక్సెప్ట్ చేసుకుని మూవ్ ఆన్ అవ్వాలని ఒక సింబాలిక్గా వీళ్ళకి సింహరాశి వాళ్ళకి యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళిపోయింది. ఎందుకంటే వాళ్ళ పేరులోనే, వాళ్ళ రాశిలోనే సింహం ఉంది. అంటే ఇది దే ఆర్ రోల్ మోడల్స్ కదండి. చిన్న వాటికి బెంబేలు ఎత్తిపోయి అయ్యో ఇది అది జరిగింది కాదు కదా, దీన్ని యాక్సెప్ట్ చేసుకుని ముందుకు వెళ్ళిపోవాలి. వీళ్ళకి 5th హౌస్లో ఉండటం వల్ల పిల్లల విషయంలో కొంచెం ఇబ్బంది జరిగే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అయితే గురువు వీళ్ళకి 11th హౌస్లో ఉండటం వల్ల బ్రదర్స్ నుంచి హెల్ప్ వస్తుంది. తర్వాత వివాహానికి సంబంధించిన విషయాల్లో, మ్యారేజ్కి సంబంధించిన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే వీళ్ళకి గురువు 11వ ఇంట్లో ఉన్నా కానీ యాక్చువల్గా మంచి జరగాలి. కాకపోతే వీళ్ళకి విపరీత వేద అన్న కాన్సెప్ట్తో గురువు తను ఇవ్వాల్సిన మంచి ఫలితాన్ని వీళ్ళు అనుభవించారనమాట. అలా ఏం జరుగుతుంది వీళ్ళకి జనరల్గా? శత్రునాశనము, మంత్రసిద్ధి, తర్వాత సుఖము అన్నీ వస్తామట. మనకి ఏమని చెప్తారంటే మహర్షులు, సర్వత్ర విజయ సుఖం శత్రునాశో మంత్రసిద్ధి అని ఏకాదశికి గురువు అని చెప్తారు. అయితే గురువుకి వీళ్ళకి వేద ఉండటం వల్ల వీటి విషయాల్లో వీళ్ళకి ఎక్కువగా ఫలితాన్ని అనుభవించారు. గురువుకి సంబంధించిన ఫలితాలు కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉండాలి. అయితే 7th హౌస్లో రాహు ఉండటం వల్ల, 1st హౌస్లో కేతు ఉండటం ఏమి జరుగుతుంది అంటే వీళ్ళకి సర్వ ధనధాన్య ఫలం స్వల్పం, గమన వృధా, కథపాంగుడై కృష్టి జామిత్రి ఫణి సంస్థితి అని చెప్తారు. అంటే వీళ్ళకి ధనము ధాన్యం విషయంలో ఏదైనా కనుక పని చేస్తే ఆదాయం కొంచెం ఉంటుంది. పంటల విషయంలో, లేదంటే మనం బిజినెస్ చేసాం, వ్యాపారస్తులకి 10 రూపాయలు రావాల్సిన ప్రాఫిట్ కాస్త 1 రూపాయి వస్తుంది. మనకి డిస్సాటిస్ఫై, అయ్యో అంత కష్టపడ్డాం, ఇది ఏంటి జస్ట్ 1 రూపాయి వస్తుంది, సంతోషం అసలు పోలేదు, ముందు లాస్ వచ్చి. అందుకని చెప్పేసి ఇలా గమనం వృధా, అంటే అటు ఇటు ట్రావెల్ చేయాల్సి వస్తే దాని ద్వారా వీళ్ళకి పెద్ద ఒరిగేది ఏమి ఉండదు. ఆ ఛార్జీలు లాస్ట్ ఎక్కువ అంటారు, టైం లాస్ కాబట్టి. అందుకని చెప్పేసి వృధా, వేస్ట్ ప్రయాణాలు ఎక్కువ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది గమనించుకోవాలి. బట్ మిగతా అన్ని విషయాల్లో మేజర్ భయపడే సిచ్యువేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఈ గురువు వల్ల, శని వల్ల. ఎందుకంటే అష్టమ శని ఉండటం వల్ల ఇది గమనించుకొని ఈ మంత్ అంతా చక్కగా, వీళ్ళు ఈ సంవత్సరం అంతా చాలా చక్కగా పరిహారాలు అవన్నీ చేసుకుంటే బాగుంటుంది. గురుగారు, ప్రత్యేకంగా ఈ రాశిలో సినీ రాజకీయ ప్రముఖులకు ఎలా ఉంటుంది, అంటే కొత్త అవకాశాల పరంగా ఎలా ఉంటుంది? ఆపర్చునిటీస్ రావట్లేదు అని చెప్పి చాలా కాలంగా ఫీల్ అవుతూ ఉంటారు. నాకంటూ గుర్తింపు కావాలి, ఫేమ్ కావాలి అనుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి సంవత్సరం ఎలా ఉండబోతుంది రాశి వాళ్ళకి? వీళ్ళకి రాహు అంత అనుకూలమైన టైం లేదు కానీ బాగాలేవు. అందులో శని ఉండటం వల్ల కొత్త ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కొత్త ఎక్స్పెరిమెంట్లు ఏది చేయకూడదు, ఉన్న దాంతో ఉన్నట్టు చేసుకోవాలి. సో నాకు తెలిసిన ఒక సినిమా సెలబ్రిటీ అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఉన్నది ఒక డిఫరెంట్ సెగ్మెంట్ రోల్స్ వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు సడన్గా ఎక్స్పెరిమెంట్లు చేయకూడదు, వెళ్ళిపోయేసి హీరో క్యారెక్టర్లో, విలన్ క్యారెక్టర్లో హీరో చేసుకోవాలి, కమెడియన్ క్యారెక్టర్లు కమెడియన్లు చేసుకుంటా ఉంటే బాగుంటుంది. ఈ ఉల్టా చేసుకున్నారనుకోండి, ఒక సీరియస్గా ఉండే హీరో కమెడియన్ పాత్రలో చేసుకుంటా వాళ్ళకి ఏది సూట్ అయితే అది చేసుకుంటూ, వాళ్ళకి ఇప్పటిదాకా ఈ స్టేజ్కి రావడానికి ఏది వాళ్ళ స్ట్రెంత్ దాన్ని వాడుకుంటూ ఉంటే బాగుంటుందండి. బట్ ఈ టైంలో వీళ్ళకి కొత్తగా ఆపర్చునిటీస్ ఏదైతే రావు, వచ్చినా కానీ చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేసుకొని పోవాలి. బట్ ఉన్న దాంట్లో సింపుల్గా వెళ్ళిపోతే బాగుంటుందండి. విదేశీ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో సఫలీకృతం అవుతాయి అంటారా? స్టూడెంట్స్కి కావచ్చు, బిజినెస్ పీపుల్ కావచ్చు, అందరికీ కూడా వీళ్ళకి చాలా విషయాలు, విదేశాలకు సంబంధించిన విషయాలు మిక్స్డ్గా ఉంటుందండి. ఎందుకంటే 7వ ఇంట్లో కేతు ఉండటం వల్ల అది పెద్ద అనుకూలించేది కాదనమాట. కొంచెం కేతు వీళ్ళకి అనుకూలంగా లేరు, రాహు అనుకూలంగా లేరని మనం చెప్పుకోవాలి. ఈ ప్రకారంగా చూస్తే గమన వృధా అని చెప్పుకున్నాం. ప్రయాణాలు కనుక చేస్తే అందులో ఉపయోగాలు ఉండవు. అంటే మనం ఫారిన్ ట్రావెల్ చేయాలనుకుంటే ఉపయోగం ఉండదు. మనకు ఆల్రెడీ అందులో గమనం వృధా ఒక స్టేట్మెంట్ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సో ట్రావెలింగ్స్ అవాయిడ్ చేస్తేనే బెటర్ అంటారు. ఫారిన్ ట్రావెల్స్ అవి చేస్తే అవాయిడ్ చేస్తే బెటర్. గురుగారు, ఇంకా మంచి ఫలితాలు పొందడానికి ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారంటారు? వీళ్ళలో ఫస్ట్ ఏలినాటి శనికి సంబంధించిన పరిహారాలు కంపల్సరీ చేసుకోవాలండి. ఒకటి, వీళ్ళు నవగ్రహ టెంపుల్స్ని విజిట్ చేయటం, కుంభకోణం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఉన్న గ్రహాలు ఏది అంత పెద్ద అనుకూలంగా లేదు. గురువు గ్రహం కూడా మంచి ఇవ్వాల్సింది మంచి ఇవ్వట్లేదు కాబట్టి శనికి సంబంధించి వీడు తిరునల్లార్ అనే ప్లేస్ ఉంటుందండి, ఇది తమిళనాడులో. అది గ్రహం అక్కడికి వెళ్ళిపోయేసి శనికి తైలాభిషేకం చేసుకొని దర్బారేశ్వర్ అనే శివాలయం అనమాట. అక్కడ
అక్కడ ఆ శివుని దర్శనం చేసుకొని శనికి తైలాభిషేకం చేసుకొని అక్కడ నలకోపం అని ఒక చెరువులాగా పాండ్ ఉంటుంది, అక్కడ స్నానం చేసి వస్తే శని పెట్టే పీడల నుంచి విముక్తి అవుతుంది. 2 శని పిప్పలాద స్తోత్రం, దీన్ని బాగా చక్కగా చదువుకోవాలి. హనుమాన్ చాలీస చదువుకోవాలి. శనికి తైలాభిషేకం అంటే చాలా చాలా ఇష్టం. నవగ్రహాలలో సూర్యుడు కరెక్ట్గా వెనక బాగానే ఉంటాడు, ఈ శనిమూర్తి ఉంటారు. వాళ్ళకి తైలాభిషేకం చేయటం, నువ్వుల నూనెతోటి శని త్రయోదశి రోజున తిరుపతి నేను ఎక్కువసార్లు వెళ్ళి రావటం. ఏదైనా గనక భయపడే సిచ్యువేషన్లు వస్తే ఇమ్మీడియట్గా రుద్రాభిషేకము మహన్యాసపూర్వక రుద్రం ఇవి చేస్తూ ఉంటే శివాలయాలు చుట్టూ ఇవి ఆధ్యాత్మికంగా ఉండడం చాలా ఇంపార్టెంట్. తర్వాత వీళ్ళు ముసలి వాళ్ళకి బాగా చెప్పులు దానం చేయటం, తర్వాత వాళ్ళకి టార్చ్ లైట్లు దానం చేయటం, కప్పుకోవడానికి బ్లాంకెట్లు దానం చేయటం, ఇవి ఎక్కువ చేస్తూ ఉంటే వాళ్ళకి శని పెట్టే పాదాల నుంచి చాలా ఉపశమనం వచ్చేస్తుంది. తర్వాత సేవ ఎక్కువ చేయాలన్నమాట. వీళ్ళు సేవ ఎక్కువ చేస్తూ ఉంటే ఇవి చేసుకుంటూ ఉంటే ఫస్ట్ మెయిన్ బ్రెయిన్లో పెట్టుకోవాలి, నాకు అష్టమ శని నడుస్తుంది, ఏ పని పడితే ఆ పని చేయకూడదు, ఆలోచించి చెయ్యాలి, కొన్ని రిస్కీ పనులు అవాయిడ్ చేయాలి. అండ్ మన రియల్ టైం అప్లికేషన్ ఉండాలి కదండి. మనకి థియరీ సంస్కృతం చెప్పారు, ఇవి చెప్పారు, బట్ రియల్ లైఫ్లో మనం చేయకూడని పనులన్నీ చేస్తే శని ఉన్న టైంలో స్మార్ట్గా ఉండటం చేయకూడదు, ఏది చేస్తే తిరిగి వస్తుంది. శనికి ఉన్న అడ్వాంటేజ్ ఏమంటేనంటే మనం ఎవరికైతే రియల్ లైఫ్లో హెల్ప్ చేస్తామో మంచి చేస్తూ ఉంటామో అదే మనకి తిరిగి వస్తుందంటే మనం స్మార్ట్గా ఓవర్ ఇంటెలిజెంట్గా చేస్తే శని కూడా ఓవర్ ఇంటెలిజెంట్గా చేసేస్తాడు అనమాట. సో ఓవరాల్గా సింహరాశి వారికి ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఎలాంటి ఫలితాలు ఉంటాయో మీ మాటల్లో చాలా అద్భుతంగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.